హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, ఇక్కడ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామ పంచాయతీలో మా దోస్తు కానీ పత్తి చేను దగ్గర ఉన్నాం. ఇప్పుడు మేము మా దోస్తు అంతకుముందు మోటార్ ఫీల్ చేసేటోడు. ఇప్పుడు తన సొంత భూములు ఉన్నాయి తనకు. ఆ భూములలో కొంత పత్తి చేనులు, కొంత వరి పొలం వేస్తున్నాడు. మనం ఇప్పుడు వచ్చినాం వాళ్ళ చేను దగ్గరికి. ఇక్కడ పత్తికి మందు కొడుతున్నాడు. మా ఫ్రెండ్ని అడిగి తెలుసుకుందాం. అసలు మొదట చినుకు అడ్డప్పటి నుండి ప్లవ్ దున్ని దగ్గర నుండి పత్తి ఏరే వరకు ఏ దశలో ఏ మందులు కొట్టాలి, ఏ విధంగా ఉంటుంది. మనోడు యువ రైతు. అంతకుముందు వాళ్ళ నాన్న వాళ్ళు అమ్మ నాన్న చేసేది. మనోడు అయితే సొంతగా ఇప్పుడే మొదలు 2-3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. చూడండి, లెట్స్ గో. పత్తి చేను వీడియో. హాయ్ వెంకీ. హాయ్ అయ్యారావన్న, ఏం సంగతి? అంత మంచిదేనా? అంత మంచిదే, అట్లా నడుస్తుంది. నువ్వు కొత్తగా మీ సొంత భూములలోనే కొంత పత్తి చేను, కొంతవరకు పొలం వేస్తున్నావు కదా. నువ్వు ఈ 2-3 సంవత్సరాల నుండి చేస్తున్నావు. ఈ చేనులు, ఈ వ్యవసాయము, ఇవన్నీ ఎట్లున్నది, నీ అభిప్రాయాలు చెప్పు. ఈ పత్తి చేను మొదట చినుకుపడ్డ దగ్గర ప్లవ్ దున్నిన దగ్గర నుంచి విత్తనం పెట్టుకొని ఏ దశలో ఏ మందులు కొట్టాలి, గడ్డి మందులే కావచ్చు, వాటికి అడుగు మందులే కావచ్చు, స్ప్రే మందులే కావచ్చు, ఏ దశలో ఏ మందులు కొట్టాలి, పొలానికి ఎట్లుంటుంది, పత్తి చేను ఎట్లుంటుంది. మొదటగా పత్తి చేను గురించి చెప్పి, పొలంలో సన్న రకం పెడతావా, దొడ్డు రకం పెడతావా, వాటి వివరాలు, ఏది పెడితే లాభదాయకం ఉంటుంది అనేది చెప్పు. మొదటగా ఈ పత్తి చేను గురించి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు విలేజ్ టీవీ. రవణ నా దోస్తు, సెంటిమెంటు చిన్నప్పటి నుండి దోస్తు. నాకు వచ్చి మా తాతది 10 ఎకరాల భూమి ఉన్నది. ఎన్ని రోజులు నేను కారు నడుపుకుంటోని. ఆ కార్లో ఏం లేవు. కరోనా వచ్చినప్పటి నుండి కిరాయిలు కూడా ఏం లేవు. డ్రైవర్ అంటోడు ఎవరు లేడు. అందరూ ఓనర్ కమ్ డ్రైవర్లు అయిపోయారు. కొనే అంత స్తోమత లేక నాకు అది 10 ఎకరాలు ఉంది కదా అని చెప్పి నేను చేసుకుంటున్నా. 2 సంవత్సరాలు అయిపోయేవాటి పత్తి పెట్టిన. పత్తి ఎట్లా అంటే, ఫస్ట్ ప్లవ్ దుక్కు దున్నుతాం కదా. దున్నినప్పుడు పిల్ల గట్టిగా వేస్తుంది. వేసినప్పుడు వర్షం కొట్టినాక కల్చర్ వేసి, ఇన్ని రోజులు కల్చర్ వేసేది. ఇప్పుడు రూటివేటర్ కొత్తగా వచ్చినాయి. రూటివేటర్ వేస్తున్నారు. రూటివేటర్ అయినాక అచ్చగొట్టుకొని ఇత్తులు పెడుతున్నాం. ఇత్తులు పెట్టేటప్పుడు కూడా కొందరు ఏం చేస్తున్నారంటే సాళ్ళల్లో మందు పోస్తారు, కొందరు పోయారు. మందు పోసిందేమో గ్రోతింగ్ బాగుంటుంది, మందు పోయింది తక్కువ ఉంటుంది. నేను కొన్ని జాగాలో ఒక చైన్లో పోసిన 3 ఎకరాల గ్రోతింగ్ ఉన్నది, ఒక చైన్లో పోయలేదు, అది గ్రోతింగ్ లేదు. ప్రజెంట్లీ పెట్టి ఇప్పుడు నేను 26 రోజులు అవుతుంది. గడ్డి మందు కొడుతున్నా ఇప్పుడు ప్రజెంట్లీ. ఏంటి గడ్డి మందు అంటే, నాది గైసిల్ కాదు, షీడుకు ఇటు అని చెప్పి ఒకటి వచ్చింది, చిట్టి మీద కొట్టచ్చు, అది కొడుతున్నా. ఇది కొట్టినాక ఒక 3 రోజులకు గడ్డి అనేది చచ్చిపోతుంది. చచ్చిపోయినాక ఒక 3 అంటే 5 రోజుల తర్వాత మందు వేయాలి. మందేసిన తర్వాత అరిపిస్తే గుంటుకేసి రొప్పాలి. ఓకే. రొప్పినాక మళ్ళీ ఏమన్నా గడ్డికి ఇట్లా పెరిగితే అప్పుడు సీపవర్ తెచ్చుకొని చెట్ల మీద పడకుంటే కిందికి వెళ్ళి కొట్టుకోవాలి. అదైనాక మళ్ళీ ఒక 15-20 రోజుల తర్వాత సెకండ్ మందు వేసుకోవాలి. అప్పటికి చెట్టు మనకు పుదాలలాగా అవుతుంది, పెద్ద చెట్టు. పత్తి ఇది ఏంటంటే, మనం ఎంత చూసుకుంటే, చిన్న పూరం తీరు చూసుకుంటేనే చెట్టు అట్లా పెరుగుతుంది. పిల్లల్ని పెంచినట్టు పెంచాలి. లేదు కైకిలు పెట్టి కలిపియాలంటే మనం తట్టుకోలేము. ఒక కైకిలు ఒక సాలు దాటలేరు. 350 రూపాయలు అట కైకిలు. ఒక సాలు దాటలేరు. అట్లాంటి 1000 సార్లు ఉంటాయి. అట్లా కాదని చెప్పి ఇప్పుడు గడ్డి మందు కొట్టుడు జరుగుతుంది. ఈ పత్తి కాకుండా పొలం కూడా చేస్తున్నా. పొలం ఏమున్నది, ఫస్ట్ రూటివేటర్ పెట్టుకొని ఇంటికి అట్లు తెచ్చుకోవాలి. ఎకరం భూమికి 2 బత్తాలు అట్లా వస్తున్నాయి. 10 కిలోలు 10 కిలోలు నానబోయాలి ఒకరోజు. సన్న రకమే పెడతారా? 24 గంటలు నానబోయాలి. సన్న రకమేనా? సన్న రకమే. అది ఎప్పుడు వర్షాకాలం, ఎండాకాలం వేసి దొడ్డి. ఓకే. సన్న రకం నేను ఎకరాన అప్పుడు జైశ్రామ్ పెట్టిన లాస్ట్ ఇయర్. ఓకే. లాస్ట్ ఇయర్ పెట్టి ఏం చేసిన, ఫస్ట్ 20 కిలోల అట్లు తెచ్చిన. నాకు 24 గంటలు నానబోసి తెల్లారి 3 రోజులు మండపోసిన. మండపోసిన తర్వాత 3 రోజులకు మొలకొచ్చినాయి. మొలకొచ్చినాక తెచ్చి అలికిన రూటివేటర్ కొట్టి 25 రోజులకు నారేసుకోవాలి. నారేసేటప్పుడు మందు కొందరు వేస్తారు, కొందరు వేయరు. నేను వేయ వాస్తవానికి, ఎందుకంటే గడ్డి మందు వేయాలని చెప్పి ఈ మందు గ్రోతింగ్ అనేది ఆగుతుంది. అది వేసిన తర్వాత గడ్డి మందు వేసిన తర్వాత 2 రోజుల తర్వాత అప్పుడు మందు వేసుకోవాలి. మందు వేసిన తర్వాత ఏమున్నది, క్యాజలైన రోగం ఉంటే మందు కొట్టుకోవడం, లేకుండా 3 దఫాలు మందు వేయడం అది జరుగుతుంది. ఎకరాన నాకు 3 ట్రాక్టర్లు అడ్లు వెళ్ళినాయి. అడ్లు పట్టిస్తే బియ్యం 16 క్వింటాల బియ్యం వచ్చినాయి ఎకరం పొలాన. నేను పెట్టింది 40,000 పెట్టుబడి పెట్టిన ఎకరాన. నాకు 1,00,000 రూపాయల లాభం వచ్చింది. 40,000 60,000 లాభం వచ్చింది నాకు. ఏసీకి పొలం అప్పుడు దొడ్డర్లు పెట్టిన. దొడ్డర్లు ఏంటంటే, నేను ఎకరాన నాకు 58 బస్తాలు వెళ్ళినాయి. అవి దొడ్డర్లు కాబట్టి మనకు అప్పుడు గవర్నమెంట్కి అమ్మితే నాకు 52,000 రూపాయలు వచ్చినాయి అట్లా అమ్ముతాయి.
దానికి పెట్టుబడి ఎంత అయింది? దానికి ఎంత 25,000 రూపాయలు పెట్టుబడి అయింది నాకు. 25,000 పెట్టుబడి. ఇక సొంత పొలం కాబట్టి కౌలు లేదు కాబట్టి ఆడికాడికి కొంత లాభం. మనం ఇక బయటికి పనికోకుండా మన సొంత భూమిలో మనం చేసుకోవాలి. ఏంటంటే మనది మనం చేసుకోవడం వల్ల వానికి కిందికి పోకుండా మనది మనకు ఉంటుంది. ఎటు పోయినా కూడా 10-15 వేలు జీతం ఇస్తారు. ఆయనకి మొత్తం చేయాలి, సాగిరి మొత్తం నెలంతా మన పని ఇన్నే ఉంటుంది. వానికి కిందికి పోయేది అని చెప్పి మన పని చేసుకుంటే ఈ 15 వేల జీతం అనేది ఒక్కటిసారి మనకు కనబడుతుంది. 4 నెలలకు 5 నెలలకు 6 నెలలకు మన చేతులకు వస్తాయి. కష్టపడాలి. అవును. మళ్ళీ మనము డిగ్రీలు చదివి గవర్నమెంట్ మీద ఆధారపడకుండా సొంతగా స్వయం కృషి అంటే మనము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించుకొని మన పనిని మనమే అంటే మనకు మన తల్లిదండ్రులు సంపాదించిన భూమి జాగాలు ఉన్నాయి కాబట్టి మన పూర్వీకులు వాళ్ళు చేసేది కాబట్టి మనం అంతకుముందు వేరే వేరే పనులు చేసుకున్నాం. వాటి వల్ల కొంచెం ప్రయోజనం లేక ఇక మళ్ళీ మన సొంత భూములు మనం చేసుకుంటే బెటర్ అని ఇక ఈ వ్యవసాయంలోకి దిగడం జరిగింది. అంతేనా? అంతే. ఇప్పుడు అలాంటికి నేను పత్తి పెట్టి 20 రోజులు అవుతుంది. ఓకే. 15 రోజుల నుండి వర్షం కొడుతుంది నాన్ స్టాప్గా. నేను గడ్డి మందు తెచ్చి 10 రోజులు అవుతుంది కొడదామని. ఈ రోజు అర్పించింది, ఈ రోజు కొడుతున్నా నేను మందు. ఇక రోజు ముసురు పెట్టడం వల్ల నువ్వు మందులు తెచ్చుకొని ఉన్నప్పటికీ కూడా ఇక ఆగవలసి వచ్చింది. 6 ఎకరాలు చేసిన పత్తి, 6 ఎకరాలకు 3 లీటర్లు తెచ్చి ఈరోజు కైకిలు పెట్టి కొట్టిస్తున్నా. అలా ఫ్రెండ్స్, వాస్తవానికి మనం పత్తి పెట్టినప్పటి నుండి ఆ చెట్టు మొలక ముందు ఇగో ఈ తుంగ ఉన్న ఈ గరక మొలుస్తుంది. ఎక్కడికి పోయినా ఏ చేనైనా కానీ, చౌక కానీ రాగడి కానీ ఏదైనా మనం వేసే మందు కూడా అదే ఫస్ట్ తీసుకొని పెరుగుతుంది. దానివల్లనే రైతు నటానికి లాస్ పోతుండు. దానికోసం ఎంత మందు కొట్టినా కూడా చచ్చేకాడి చచ్చిపోతుంది, కానీ మళ్ళీ లేస్తుంది. దానికి సొల్యూషన్ అనేది దొరుకుతలేదు. C-పవర్ అని చెప్తారు, C-పవర్ కొడుతున్నాం కానీ ఆ పైకి వస్తుంది, మళ్ళీ మొలుస్తుంది. ఒక 2 నెలలు, నెల 15 రోజుల తర్వాత మళ్ళీ మన రైతులు అనేదే దీంతో ఇబ్బంది పడేది. ఇది ఒక్కటే దీంతో ప్రాబ్లం, అన్నీ వస్తున్నాయి. ఈ గరక ఉన్ను తుంగ వల్ల ఇవే రెండు ఈ గడ్డి జాతులలో ఇవి రెండు బాగా పెరుగుతాయా? ఇప్పుడు నువ్వు వ్యవసాయం చేస్తున్నప్పటి నుండి వీటిని బాగా గమనిస్తున్నావు. బాగా ఎక్కడైనా ఏ చేనైనా కానీ మనది రేగడి చెప్పులో కూడా మొలిచింది, సౌల్లో మొలిచింది, నల్ల రేగడి మొత్తం ఎక్కడికి పోయినా నేను చాలా చేనులు చూసిన. ఎక్కడికి పోయినా ఇవే మెయిన్. ఇప్పుడు పంట ఇచ్చే మన ఈ ఆహార పంటల కంటే అదే ముందు పెరుగుతుంది. చెట్టు పెట్టే కన్నా గడ్డే పెరుగుతుంది ఇప్పుడు ఉన్న గరక. అవును, మనం చూస్తున్నాం. పత్తి చెట్ల కంటే ఇగో ఈ గరక తుంగే ఆ చెట్ల కంటే పెద్దగా పెరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మా ఫ్రెండ్ చెప్పిండు ముందే కొడదామని చెప్పి మందులు తీసుకొచ్చుకున్నాడట. కానీ ఈ వర్షము రోజు ముసురు పెట్టడం వల్ల ఈ మందులు కొట్టడానికి కొంచెం ఆలస్యమైంది. ఆలోపు పత్తి చెట్టు కంటే ఈ గడ్డే ఎక్కువ పెరిగింది. చూడండి, మనకు ఇప్పుడు వీడియోలో చూస్తున్నాం ఆల్రెడీ. ఇంకో పత్తి చెట్టు ఇంతుంటే పత్తి చెట్టు కంటే ఎత్తుగా గడ్డి పెరిగింది. చూడండి, ఈ విధంగా ఈ తుంగ గరక వల్ల రైతులు బాగా నష్టపోతున్నారని మా ఫ్రెండ్ చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీ గిట్లా ఈ తుంగను గరకను తొందరగా అరికట్టే మళ్ళీ కొన్ని రోజుల వరకు రాకుండా ఉండే మందులు ఏమన్నా ఉంటే మాకు కామెంట్ చేయండి. రైతులు మీరు కనుక ఇట్లాంటి మందులు ఈ గడ్డి జాతిలో గరకను తుంగను అరికట్టే మందులు ఏదన్నా ఉంటే మీ అనుభవాలు మీరు ఇన్ని సంవత్సరాల నుండి చేస్తుంటే మీకు ఈ రైతులకు దాదాపుగా ఈ తుంగ గురించి ఈ గరక గురించి ఐడియా ఉంటుంది. మీరు ఏ మందులు వాడతారు, ఎలాంటి మందులు వాడతారు, ఏ దశలో ఎట్లాంటి మందులు వాడతారు అనేది మాకు కామెంట్ చేయండి. మేము ఆ పద్ధతులు అవలంబిస్తాం, మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో చూడండి. వెంకీ మొత్తము ఎన్ని దఫాల అడుగు మందులు వేయాలి, ఎన్ని దఫాలు స్ప్రే మందులు కొట్టాలి, వాటి గురించి చెప్పు. ఎన్ని దఫాల అడుగు మందులు అంటే ఇప్పుడు మొక్క 25 రోజులు నుండి 30 రోజుల మధ్యలో ఫస్ట్ దఫాలు వేసుకుంటారు. ఓకే. అది వేసుకున్న తర్వాత గడ్డి మందు కొడతాం. అది అయిపోయినాక మళ్ళీ ఒక 15 రోజులకి ఏమన్నా గడ్డి మొలిస్తే చెట్ల మీద పడకుండా C-పవర్ కొట్టుకుంటారు. ఓకే. పక్క పంటి పరదలు కట్టుకొని అవి కొట్టడం జరుగుతుంది. అవి అయిపోయినాక ఫస్ట్ 20 రోజులకి వేసినాం కదా, మళ్ళీ ఒక 20-30 అంటే ఒక నెల మధ్యలో సెకండ్ దఫాలు వేసుకుంటారు మందు. అది వేసుకున్న తర్వాత అప్పటికి మళ్ళీ గడ్డి గిట్లా పెరిగింది అనుకో, ఆ థర్డ్ టైం కూడా C-పవర్ కొట్టుకోవడం జరుగుతుంది. అది అయినాక కూడా ఏమన్నా దసరా దీపావళి మధ్యలో వర్షం కొడితే 3వ దఫాలు వేస్తారు మందు. లేకుంటే ఇక అదే 2 దఫాల మందే అదే అవుతుంది. ఇట్లా కాకుండా స్ప్రే మందు అంటే ఈ 2 సార్లు కొట్టిన తర్వాత 3వ సారికి ముడత మందు, పూత మందు కొట్టడం జరుగుతుంది. ఎవరైనా కూడా
అది తప్పదు ఎవరైనా కామన్. అది అయినాక కూడా కాయ వస్తుంది కదా, కాయ వచ్చినప్పుడు ఆ గూడ రాలకుండా గూడ మందు కొట్టడం జరుగుతుంది. ఈ 3 స్ప్రేలు అయితే ఎవరైనా కొట్టడం జరుగుతుంది. స్ప్రే మందులు అయితే కంపల్సరీ ఎవరైనా కొట్టాల్సిందే. కొట్టడమే. అవి కాకుండా ఏమైనా రోగాలు వస్తాయి ఇట్లా ఎక్కువ కొట్టడం జరుగుతుంది మళ్ళీ. అంటే అనుకోకుండా ఈ వర్షాలు కొట్టడం వల్ల అట్లాంటి రోగాలు వస్తాయి, కొట్టిన రోగాలు వస్తాయి. కామన్ ఇక జరుగుతూనే ఉంటది. అట్లా కాకుండా నీళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, 3 దఫాలో మళ్ళా మందు వేయడం జరుగుతుంది. అది అయినాక కూడా మళ్ళీ స్ప్రే మందు కొందరు ఏంటంటే గ్రోతింగ్ కోసం కొడతారు, గ్రోతింగ్ మందు కొడతారు, పూత మందు కొడతారు, గూడ మందు కొడతారు. ఇవన్నీ వేసుకుంటా 4వ దఫాల వరకు రాదు. 2 దఫాలు వేస్తారు ఎవరైనా. ఎవరైనా డ్రిప్లు వేసుకున్న వాళ్ళు 3 దఫాల మందు వేస్తారు. నాకు ఉన్నది ఆడ బోర్ ఉన్నది, నేను 3 దఫాల ఒక 3 ఎకరాలు ఉంది, 3 దఫాల మందు వేస్తా, 3 సార్లు స్ప్రే చేస్తా. అది కాకుండా గూడ మందు, పూత మందు, గ్రోతింగ్ మందు ఒక 4-5 సార్లు కొట్టడం జరుగుతుంది. అది మొత్తం మీద ఇప్పుడు మనము చెట్టు ఏ నెలలో పెడితే మంచిది? ఇప్పుడు 2 తర్వాత మురకశీలలో పెడితే మంచిదా, ఆరెద్దులో పెడితే మంచిదా? రోన్లో పెట్టుకోవాలి చెట్టు. రోన్లో పెట్టుకుంటేనే దాని గ్రోతింగ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు నేను రోన్లో పెట్టిన రోల్ అవుతుంది, ఇప్పటికి ఇంత అయింది ఇప్పటికి ప్రజెంట్. మా తోటి రైతు వచ్చిండు, ఆయన కూడా మాట్లాడతాడు ఏమైనా ఉంటే. మనము చెట్టు ఏ నెలలో పెట్టుకుంటాం, ఏ నెలలో పత్తి చేతికి వస్తుంది అది చెప్పు. జూన్ ఎండింగ్ లో మనం చెట్లు దున్నుకొని చెట్లు పెట్టడం జరుగుతుంది. ఓకే ఓకే. తర్వాత ఈ మధ్యలో ఈ ప్రాసెస్ అంతా గడ్డి కొట్టడం, మందు వేయడం ఇవన్నీ జరిగిపోతుంది. దీపావళికి ఏంటంటే దీపావళి నోములు ఉంటాయి, సత్యనారాయణ నోము అనేవి ఉంటాయి. అప్పుడు పత్తి మడక అనేది అప్పుడే స్టార్టింగ్. చేన్లో పాలు వంగించుకొని దీపావళి ముందు పత్తి స్టార్ట్ చేస్తాం వేయడం. అక్టోబర్ నెల వరకు స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. పత్తి అనేది వెళ్తుంటది అక్టోబర్ లో. మళ్ళీ ఏ నెల వరకు ఎండింగ్ అయిపోద్ది పత్తి? ఈ అక్టోబర్ అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి లాస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు అయిపోద్ది క్లోజ్ ఇక. ఓకే ఓకే. నీ విలువైన సమయాన్ని కేటాయించి మా వ్యూవర్స్కి మంచి సమాచారాన్ని తెలియజేసాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు విలేజ్ టీవీ నా చెట్టు దోస్తాను. చిన్నప్పటి నుండి 10 సంవత్సరాలు, 10 కాదు ఇప్పుడు మాకు వచ్చి 37 సంవత్సరాలు. దోస్తు గిట్టడే ఉన్నావు, ఎప్పటికైనా గిట్టడే ఉంటావు. ఎనీ టైం తెలుగు విలేజ్ టీవీ సపోర్టింగ్. థ్యాంక్ యూ. పక్క అయింది. నెక్స్ట్ ఇయర్ మా ప్రభాకర్ ఫ్రెండ్ ఉన్నాడు డాక్టర్, అది పట్టుకొచ్చి లెవెల్ చేయాలి. చెప్పవరా? చంద్రబాబు బండి ఉంది
మా ఫ్రెండ్ రమ్మంటే అస్సలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ సలహాలను సూచనలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయాలను నాకు తెలియజేయండి. మీరు కూడా ఈ విధంగా గవర్నమెంట్ మీద ఆధారపడకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించుకొని మీ స్వతహాగా వ్యవసాయం కానీ వివిధ రకాల ఏదైనా మీ కుల వృత్తులు చేసుకున్నట్లయితే నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.